ఏమేమి పండిస్తారు? అన్ని ఓన్లీ కూరగాయలు కూరగాయలు లేదా? ఒక ఎకరాలోనే ఎంత వస్తుందమ్మా ఆదాయం? అరటిది కాకుండా వీటి మీద వీటికి మన నెలకు వచ్చేసింది ఇన్కమ్ 18 నుంచి 20,000. ఆకూర్లు ఎక్కడ అమ్ముతున్నారు? ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు సార్. మనకి పిహెచ్సి సెంటర్స్ దగ్గర, ఇక్కడ మండల సమైక్యలు ఇక్కడే చేస్తున్నాం సార్. పిహెచ్సి దగ్గర పెట్టండి. ఆర్థిక సంస్థ సబ్సిడీ ఇంకా కొనుక్కున్నారా? బాగానే ఉన్నాయా క్వాలిటీ? మ్యాంగో ముందు 50% సబ్సిడీ పెట్టండి. ఫ్రూట్ కవర్ వాడితే చాలా కార్యక్రమాలు రైతులకి ఎంతో వెసులుబాటు కల్పిస్తూ ఈ యొక్క అమౌంట్ రైతుల యొక్క వ్యవసాయ ఖర్చులకు ఉపయోగించుకునే విధంగా మన ప్రభుత్వం ఇస్తా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. సో ఇందులో ముఖ్యంగా దాదాపు జిల్లాలో 80% మంది రైతులకి ఆల్రెడీ ఈ ఫార్మర్ ఐడి క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా 20% మంది రైతులు వివిధ పట్టణాల్లో ఉండడం వల్ల వాళ్ళు సరైన సకాలంలో రాలేక ఈ యొక్క ఐడి చేయించుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీకు తెలిసినటువంటి రైతులకి తెలియజేసి వాళ్ళు కూడా ఈ ఫార్మర్ ఐడి క్రియేట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనందరికీ కూడా వ్యవసాయదారులకి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక యాప్ని గవర్నమెంట్కి తీసుకురావడం జరిగింది. అదే ఏపీ ఎయిమ్స్ యాప్ అని అంటాం. ఏపీ ఎయిమ్స్ యాప్ అనేది ప్రతి ఒక్క రైతు ఫోన్లో ఖచ్చితంగా ఉండాలి. అది దాని ద్వారా మీరు అన్ని రకాల సేవలు పొందేదానికి దాంట్లో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. రకరకాల అన్ని దాంట్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ గుంతలు తీసుకోవడం తప్ప మిగతా అంటే మొక్కలు 29,000 రూపాయలు పూర్తిగా ప్రభుత్వం ఇస్తుంది. మొక్కల ఖరీదు అంటే దీనికి కంపెనీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన కంపెనీస్. ఆ కంపెనీస్ ద్వారా మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంటర్ క్రాప్కు ఒక్కొక్క హెక్టార్కు 5,250 రూపాయలు ఇంటర్ క్రాప్కు, అంటే మధ్యలో మీరు పంట వేసుకునేదానికి వాళ్ళు ప్రభుత్వం నుంచే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు దాంట్లో ఒకసారి పంట వేసిన తర్వాత దానికి ఎరువులు అందుకు కావాల్సింది వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం 2.5 ఎకరాకు ఒక హెక్టార్కు వచ్చేసి 5,250 రూపాయలు మనకు ప్రభుత్వమే ఇస్తుంది ఎరువులకు కూడా. ఇది కాకుండా ఇది మళ్ళీ 4 ఏళ్ళ వరకు మనం కంటిన్యూగా ఈ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలని మనకు జమ చేస్తుంది, మరియు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలని జమ చేస్తుంది. ఇది రైతులు ఇబ్బందులు పడకుండా వ్యవసాయాన్ని ఉపయోగించుకోవాలని, రైతే మనకు ఆధారం కాబట్టి, రైతే మనకు అన్నదాత కాబట్టి అన్నదాతకు ఈ ప్రభుత్వం ఎంత పెద్దపీట వేసిందో కొత్తగా మనం రైతు బజార్ని ఏర్పాటు చేయాలని ఈరోజే మన ఎంఆర్ఓ సార్ కూడా సైకిల్ చూపించారు. మంచి అందుబాటులో ఉంది. రహదారికి జాతీయ రహదారికి బాగా అందరికీ ఉపయోగపడుతుందని మేము నిర్ణయించడం జరిగింది. దాన్ని త్వరలో ఎస్టాబ్లిష్ చేస్తాము. రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు పండించిన పంటలను మీరే అమ్ముకునే విధంగా రైతు బజార్ని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. దానికి సార్ ఇక్కడ రైతులకు గత ప్రభుత్వంలో సూక్ష్మ పోషకాలు మైక్రో న్యూట్రియంట్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. తద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే విత్తనాలు అయితే ఏమి, పురుగు మందులు, ఎరువులు ఇవన్నీ కూడా మన సంస్థల ద్వారా అందించి రైతులకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లయితే మంచి రైతులందరూ కూడా మంచి వ్యవసాయ ఉత్పత్తులంతా కూడా పండిస్తారు. తద్వారా రైతులు సుభిక్షంగా ఉంటారు. ఎక్కడైతే రైతులు సుభిక్షంగా ఉంటారో
రాష్ట్రము దేశం అన్ని కూడా సుభిక్షంగానే ఉంటుంది. కాబట్టి ఇలాగే ఇప్పుడు మా మిత్రులు చెప్పారు క్రేట్లు కావాలని సార్, అది నేను చెప్పాను సార్, డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగిస్తున్నాడంటే వాడు రైతే ఉంటాడు సార్. ఆ రైతు బాగుంటేనే కదా ఈ విధంగా ఉండాల్సింది. కాబట్టి మీరు లిమిట్స్ కొంచెం పెంచండి అని చెప్పాను సార్. ఆ రోజు మాటతో కూడా 5 ఎకరాలలో 10 ఎకరాలకు చేశారు సార్. 10 ఎకరాల అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 2 విడతల్లో రైతు సోదరులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ ఇందాక కూడా ఒక రైతు భూమిలోకి నేను పోయినప్పుడు ఆయన కూడా మెసేజ్ చూపించాడు. ఆయన అకౌంట్కి వచ్చినటువంటి డబ్బులు కూడా ఖాతాలో పడినట్టు మెసేజ్ కూడా వచ్చింది. మిగతా వాళ్ళందరికీ కూడా ఈరోజు రాత్రికల్లా ఆయా బ్యాంకుల నుంచి వచ్చినామంటే ఖచ్చితంగా రాత్రికల్లా కూడా మీ అకౌంట్లో పడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు మీ అందరూ రైతు సోదరులందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీ సంక్షేమం కోసం కేవలం అన్నదాత సుఖీభవ అనేది ఒక పెద్ద కార్యక్రమం. అది కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈరోజు మన నియోజకవర్గంలో సుమారుగా 80,000 ఎకరాలకు పైగా హార్టికల్చర్ ఉంది. ఏ నియోజకవర్గంలో లేనంత విధంగా మొత్తం కూడా హార్టికల్చర్ ఒకే నియోజకవర్గంలో ఉందంటే అది రైల్వే కోడ్ నియోజకవర్గం చెప్పాలి. ఎటు చూసినా చల్లగా చక్కగా పచ్చగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ఇక్కడ. సో దీన్ని మనం ఎట్లా అభివృద్ధి చేయాలి, రైతులకు ఎట్లా ఆదాయం పెంచాలని దాని మీద ప్రత్యేక శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా ఇక్కడ మామిడి, పపాయ, అరటి, అదేవిధంగా తమలపాకు ఉంది, అదేవిధంగా మెలన్స్ ఈ మధ్య కర్బూజా కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా పండిస్తున్నారు. మీ ఇరిగేషన్ ఇది ఇప్పటికే సుమారుగా 80% వరకు అందరు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఉంది. అయినా ఇందాక రైతు సోదరులు చెప్పినట్టు 5 ఎకరాలు పైబడి ఉన్న వాళ్ళకు కూడా 90% రాయితీ వచ్చే విధంగా కూడా అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి అది కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఫ్రూట్ కవర్స్ ఇదంతా కూడా ఇంతకుముందు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ట్రై చేసిన చోటల్లా కూడా ఈ ఫ్రూట్ కవర్స్ వాడితే ఖచ్చితంగా మంచి రేట్ అయితే అందరికీ ఉపయోగపడేలాగా అందరికీ లాభం చేకూరేలాగా మనం చేయాలి. కానీ కేవలం రైతులకి నష్టం జరిగే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా అట్లాంటి పరిస్థితులు వస్తే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. మన ముందు రైతు ఉన్నారు, పెద్ద వయసులో పెద్ద అయినప్పటికీ ఆయన రోబోను కూడా తీసుకొచ్చారు. ఎంతో ఆనందం. అవన్నీ కూడా మా జేడీ గారు ఒకసారి వెళ్ళి స్టడీ చేస్తారు. అది ఎంతవరకు మనకు సక్సెస్ ఇది ఉందో చూసుకొని మిగతా రైతులకు కూడా అది అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా బిందు సేద్యం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా డ్రోన్లు వాడాలి, మెషిన్లు వాడాలి. ఎందుకంటే రాను కూడా మనకి ఏదైతే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. ఒకటి, మనం తీసుకునే ఆహారం స్వచ్ఛమైనది అయి ఉంటుంది. 2, అధిక రాబడి వస్తుంది నేచురల్ ఫార్మింగ్లో. 3, యూరియా మిగతా వాటన్నిటి మీద మనం చేసే ఖర్చు తగ్గుతుంది. 4, వాటి వల్ల భూసారం తగ్గుతుందని మనందరికీ తెలుసు. యూరియా వీటన్నిటి ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల ఒక మంచి హార్టికల్చర్ హబ్గా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి హార్టికల్చర్ హబ్గా రైల్వే కోడ్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని నాయకులందరి సపోర్టుతో, రైతులందరి సపోర్టుతో ఖచ్చితంగా అధికార యంత్రాంగం కూడా మీకోసం పనిచేస్తుందని మరొకసారి సెలవు తీసుకుంటూ జై కిసాన్, జై జవాన్, జై